ఈరోజు మీకు ఈ జడివానలు ఎంతటి విలయ తాండవం సృష్టించినాయో చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది 4 రోజుల తర్వాత పరిస్థితి. చూడండి, ఈరోజు ఆకాశం ఎంత ప్రశాంతంగా ఉందో, ఏమీ ఎరగనట్టు చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడే సూర్యోదయం అవుతుంది. ఎండ చూడండి ఎలా ప్రకాశిస్తుందో. అండ్ మబ్బులు కూడా ఎక్కడ కదలటల్లా, నల్ల మబ్బులు ఉన్నాయి కానీ ప్లెయిన్గా ఏమి కదలకుండా ఎలా ఉన్నాయో చూడండి. అప్పుడెప్పుడో విన్నాం, కథలలో విన్నాం, హిస్టరీలో చదువుకున్నాం. హైదరాబాద్లో ఒకప్పుడు మూసీ నదికి వచ్చిన వరదల వల్ల వేలాది జనం కొట్టుకుపోయారు. ఉస్మానియా హాస్పిటల్ దగ్గర ఉన్న చింత చెట్టు ఎక్కి కొన్ని వందల మంది ప్రాణాలు కాపాడుకున్నారని చెప్పి విన్నాము. తర్వాత అంతటి ప్రళయాన్ని ఇప్పుడే చూసాం. జలప్రళయం అనుకోవచ్చు. ఆ పిక్స్ లేకపోతే ఆ వీడియోలు అవి చూస్తుంటే బయట పరిస్థితి ఎంత భయానకంగా ఉందనేది అర్థమవుతోంది. చెప్పడానికి మాటలు రావట్లేదు. మా చిన్న బంగారు తోట కూడా ఈ వానలకి చాలా ఎఫెక్ట్ అయింది. ఆకాశం చూడండి, ప్రకృతి ఏమీ ఎరగనట్టు చేయాల్సిందంతా చేసేసి ఏమీ ఎరగనట్టు ఎంత ప్రశాంతంగా ఉందో. ఇంకా వానలు ఉన్నాయి అంటున్నారు, చూద్దాం. సో మా బంగారు తోట పరిస్థితి కూడా చూపిస్తాను, ఎంత డ్యామేజ్ అయింది, ఎలా రెక్టిఫై చేసుకోవచ్చు, ఎలాంటి ఈజీ మెథడ్స్ ఫాలో చేయొచ్చు అనేది చెప్తాను. ఇప్పుడు ఇలా ఆకాశాన్ని చూస్తుంటే ఈ ప్రకృతేనా ఇంతటి విలయతాండవం సృష్టించింది అనిపిస్తోంది. కానీ జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. ఎక్కడో బంగాళాఖాతంలో పుట్టిన ఆ సైక్లోన్ ఇక్కడ హైదరాబాద్కి ఇంత డ్యామేజ్ చేస్తుందని ఎవరు ఊహిస్తారు చెప్పండి? అంతటి విలయతాండవం సృష్టించింది. ఏం చెప్పమంటారు? హైదరాబాద్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. హలో వ్యూయర్స్, నమస్తే. నేను సరోజిని ఫ్రమ్ హైదరాబాద్. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట. అసలు ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు, మాటలు కూడా రావట్లేదు. ఈ గత 2 రోజులుగా హైదరాబాద్లో ఎంత డ్యామేజ్ జరిగిందంటే మాటల్లో వర్ణించలేము. మాకైతే పవర్ లేదు, కేబుల్ లేదు, అండ్ ఏమైనా నెట్ కనెక్షన్ లేదు. మొత్తం కొలాప్స్ అయిపోయినాయి. 2 రోజుల నుంచి బయట ఏం న్యూస్ జరుగుతోంది, అసలు ఏం జరుగుతోంది, అసలు అందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారు, సిచ్యుయేషన్ ఎలా ఉంది, ఏం ఇన్ఫర్మేషన్ లేదు. మా గార్డెన్ చూసుకుంటే ఇంత చిన్న గార్డెన్, ఇదే ఇంత సఫర్ అయింది. పాపం బయట వాళ్ళు ఎంత అవస్థ పడుతున్నారా అనేది మాటలకు అందట్లేదు, చెప్పసఖ్యం కావట్లేదు. ఈరోజే కొంచెం పవర్ వచ్చింది. మా ఫ్రెండ్స్ అందరూ వాట్సాప్ చేశారు ఆ సిచ్యుయేషన్. అసలు ఆ పిక్చర్స్ చూస్తుంటే ఎంత భయానకంగా ఉందో. ఇంకా మాకు నెట్వర్క్ లేదు. అసలు ఎంత భయానకంగా ఉందంటే సిచ్యుయేషను అంత భయానకంగా ఉంది. అవన్నీ చూస్తుంటే కొంతమంది ఇళ్లల్లోకి అయితే చేపలు కూడా వచ్చేసినాయి, పెద్ద పెద్ద చేపలు. వాళ్ళు పోస్టింగ్ పెట్టారు. ఎంత పెద్ద చేపలు అంటే ఇంటి నిండా దొర్లుతున్నాయి. అసలు వాటర్ ఫాల్స్ లాగా ఫ్లైఓవర్స్ మించి వాటర్ పడుతుంది. అంత భయంకరంగా ఉంది. ఐఎమ్ వెరీ సారీ టు సే. అసలు సిచ్యుయేషన్ హైదరాబాద్లో ఇలా అసలు ఈ మధ్య కాలంలో ఊహించుకోలేదు. ఈ నా చిన్న గార్డెన్ కూడా మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం ఇంతకుముందు నేను వర్షాలలో బంగారు తోట కష్టాలని చెప్పి ఒక వీడియో పెట్టాను. ఇప్పుడు ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయింది. ఈ పూల మొక్కలన్నీ పడిపోయినాయి. చూడండి ఎలా పడిపోయినాయో, మొత్తం పడిపోయినాయి. ఈ పూలన్నీ కుళ్ళిపోయినాయి, మొత్తం పడిపోయినాయి. ఇంత చిన్న తోటకి ఇంత డ్యామేజ్ జరిగితే రైతుల పరిస్థితి ఎట్లా ఉందో, ఈ కాలనీలన్నీ వాటర్ మునిగిపోయిన దగ్గర వాళ్ళ కష్టాలు చూస్తుంటే మనం ఏం చేయాలో అర్థం కావటం లేదు. మనం కొంచెం మెరక ప్లేస్లో ఉన్నాం కాబట్టి ఫ్లడ్ రాలేదు ఇక్కడికి, కానీ మా కాలనీ చుట్టుపక్కల కాలనీలన్నీ కూడా మునిగిపోయినాయి. నేను మా గార్డెన్ సిచ్యుయేషన్ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ బంతి మొక్కలన్నీ పడిపోయినాయి.
మొత్తం మొక్కలన్నీ కూడా నేలవాళ్ళనే. తిరిగి కోలుకుంటాయో లేదో చూడాలి. కోలుకోకపోతే మళ్ళీ కొత్త మొక్కలు పెట్టుకోవాల్సి వస్తుంది. ఇది నా ప్రెసిడెంట్ రోజు మొక్క. ఎంత పెద్ద మొక్క, ఎంత బాగా పూలు పూస్తుందో మీ అందరికీ తెలుసు. మీరు చాలాసార్లు చూసారు వీడియోలో. ఇది చూడండి ఎలా పడిపోయిందో. మొత్తం మొదలంతా వాలిపోయింది. చూడండి ఇట్లా నేల ఖర్చుకుంది. ఇప్పుడు దీన్నంతా నేను కట్ చేసేయాలి. కట్ చేసి ఈ మొదలు సెట్ చేయాలి. సెట్ చేసినాక ఎలా ఉంటుందో సిచ్యుయేషన్ తెలీదు. ఈ కొమ్మలన్నీ కట్ చేసి ఇంకా ట్రిమ్ చేసి మళ్ళా టబ్బుల్లోనో కుండీలలోనో పెట్టి చూస్తాను ఎంతవరకు సర్వ్ అవుతాయో చూద్దాం. బతుకుతాయనే అనుకుంటున్నాను. ఈరోజు ఇదో పెద్ద పని ఉంది నాకు. మొత్తం పాపం దీన్ని చూస్తే నాకు ఎంతో బాధగా ఉంది. దగ్గర 10 సంవత్సరాల వయసు. ఈ రకంగా మొదలు చూడండి ఎలా పడిపోయిందో. వేళ్ళన్నీ అప్రూట్ అయినట్లున్నాయి. ఇలా అయిపోయింది. చూద్దాం, దీన్ని సెట్ చేయాలి. ఇవాళ అర్జెంటుగా నేను ముందు దీన్ని సెట్ చేయాలి. ఎక్కడ దొరకను కూడా దొరకట్లేదు. అర్జెంటుగా దీన్ని సెట్ చేసుకోవాలి. ఇక్కడ నా కూర అరటి మొక్క ఇది మొత్తం వాలిపోయింది. వాలిపోతే దీన్ని పైకి లాగి తాడుతో కట్టాను. అట్లాగే ఒక కర్ర సపోర్ట్ కూడా ఇచ్చాను. ఇది సర్వైవ్ అవుతుందా లేదా అనేది తెలీదు. చూపిస్తాను ఎలా సపోర్ట్ చేశాను. ఈ పక్కన ఇంకొక మొక్క ఉంది. ఇది కూడా ఇలాగే వాలిపోయింది. చూడండి ఎలా వాలిపోయిందో మొక్క. వీటన్నిటిని నిలబెట్టాలి. నిలబెట్టి ట్రై చేస్తాను. సర్వైవ్ అవుతే ఓకే, లేకపోతే ఏం చేయాలో ఆలోచిద్దాం. ఆలోచించేదేముంది, కొత్త మొక్కలు పెట్టుకోవటమే. పడిలేచే కడలి తెరంగా అంటారు కదా. మన రైతులు ప్రతి సంవత్సరం అతివృష్టి అనావృష్టి ఫేస్ చేసి మళ్ళీ మొక్కలు ఎలా పెడతారు, మనం కూడా అంతే. చూడండి ఇక్కడ ఇలా పంగల కర్ర అంటాం కదా, ఇది ఇలా ఒక పంగ లాంటిది తీసుకొని దీనికి సపోర్ట్ పెట్టాను. అలాగే ఈ పైన ఈ క్లాత్తో వెనకాల పోలికి కట్టాను అనమాట. చూద్దాం, ఎందుకంటే ఒట్టి మొక్కే ఇది పడిపోతే గెలకు రెడీగా ఉంది. ఒక నెల రోజుల లోపల దీనికి గెలొస్తుంది. గెలొచ్చినాక బరువు అసలు తట్టుకోలేదు. ఇట్లా ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఏర్పాటు చేశానో అలాగే కొంచెం పైన కూడా ఇంకోటి ఏర్పాటు చేస్తాను. సో దీన్ని మనం సర్వైవ్ చేసుకోవచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. ట్రై చేస్తాను. అన్నిటికంటే పెద్ద డ్యామేజ్ నాకు ఇక్కడ జరిగింది. మీకు తెలిసింది నా ఆకాకరకాయ చెట్టు మొక్క, ఆకాకరకాయ మొక్క. ఇది ఆడమొక్క తీగ, ఇది మొగ మొక్క తీగ. అప్రూట్ అయి పడిపోయి మొత్తం తెగిపోయింది. ఇంకా నేను మీ అందరికీ గింజలు సప్లై చేయడానికి ఆశగా ఎదురు చూస్తున్నాను. ఇది మొత్తం డ్యామేజ్ అయిపోయింది. భూమిలో ఎన్ని దుంపలు ఉంటాయో ఏమిటో చూడాలి. అలాగే ఈ పక్కనున్నది గోరింట మొక్క. ఇది చూడండి ఎలా పడిపోయిందో. మొత్తం వంగిపోయింది, ఇలా విరిగినట్టు అయిపోయి పడిపోయింది నా గోరింట మొక్క. దీన్ని ఏం లేదు, దీన్ని ట్రిమ్ చేసి తీసేస్తాను. ట్రిమ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను, ఎంత ఈజీగా చేయొచ్చో మీకు చూపిస్తాను. అట్లాగే ఇటువైపు బెండ మొక్కలు కొన్ని వాలిపోయినాయి. అవి కొంచెం చిన్న మొక్కలు కాబట్టి మళ్ళీ తేరుకొని లేస్తాయి అనుకుంటున్నాను. లేకపోతే సపోర్ట్ పెట్టి చూస్తాను. ఇలా పడిపోయినాయి, అన్నీ వాలిపోయినాయి. ఇంకొక దగ్గర కూడా చూపిస్తాను. అక్కడ కూడా ఈ బెండ మొక్కలన్నీ కూడా వాలిపోయినాయి. అన్నిటికంటే పెద్ద డ్యామేజ్ నా ములగ చెట్టు. ఇది నార్మల్ ములగ కాదు, చాలా మెడికల్ వాల్యూస్ ఉన్న డిఫరెంట్ వెరైటీ. దీనిని కారు మునగ అంటాం. చాలా పెద్ద చెట్టు. అట్లాంటిది మొత్తం వాలిపోయింది. దీన్ని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలా అని చెప్పి చూస్తున్నాను. ఎందుకంటే అన్ని ములగ చెట్లు ఈ పాటికి కాపు అయిపోతుంది. ఈ చెట్టు మాత్రం ఇప్పుడే కాపు మొదలవుతుంది. చూస్తున్నారు కదా పూత, ఈ కొమ్మకి పూత కనిపిస్తుంది కదా, పిందె పూత. పిందె లేదు, ఇంకా పిందె ఇంకా రావాలి.
ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. చెట్టు మొత్తం ఇలాగే పూతతో ఉంది. ఇదిగోండి ఇక్కడ కూడా చూపిస్తాను. చూస్తున్నారు కదా, మొగ్గలు ఉన్నాయి. ఇలా ఉంది. ఈ ఆకు చూడండి, మీకు చాలా తేడాగా కనిపిస్తుంది. తేడాగానే ఎందుకంటున్నానంటే ఈ ఆకు రౌండ్గా ఉండి చిన్నగా ఉంటుంది. నేను వేరే వైపు వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ కొంచెం షేడ్ పడుతుంది. ఇది ఇంకో కొమ్మ చూపిస్తున్నాను. చూడండి పూత ఎలా ఉందో. పూత వస్తుంది ఇప్పుడే. అదిగోండి. ఊరంతా ఒక దోవ అయితే ఉలిపి కట్టే దోవ. అలా అన్ని చెట్లు కాపు అయిపోయినాక ఈ చెట్టు కాపు మొదలు పెట్టేది. అదిగోండి ఇలా. ఇది అడవుల్లో ఉండే మునగ. మామూలుగా మనకి ఇళ్లల్లో ఉండదు, అడవుల్లో ఉండే మునగ. దీని ఆకులు చూడండి, కొంచెం మామూలు నార్మల్ మునగకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ ఆకులు చాలా చిన్నగా ఉండి రౌండ్గా ఉంటాయి. మన కాళ్ళు ఫ్రాక్చర్ అయినప్పుడు, లేకపోతే బెణికినప్పుడు, ఎస్పెషల్లీ ఫ్రాక్చర్ అయినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తామనుకోండి, కొంచెం బెణికినప్పుడు, కాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు అప్పుడు ఈ మునగాకుని నూరి కట్టుకడతారు. చిన్న నొప్పులు అయితే ఆకు డైరెక్ట్గా గుడ్డలో కట్టచ్చు. తర్వాత బీపీ, షుగరు వీటన్నిటికీ ఇది మంచి మెడిసిన్ లాగా పనిచేస్తుంది. మందులు వాడుతూ దీన్ని బాయిల్ చేసి ఆ నీళ్లు తాగితే బీపీ అండర్ కంట్రోల్ అంటారు. అలాగే కాల్షియం డెఫిషియన్సీ మనకి ఈ సర్జరీలు అయినప్పుడు, లేకపోతే వయసు రీత్యా కాల్షియం డెఫిషియన్సీ వచ్చినప్పుడు ఈ మునగాకు బెస్ట్ మెడిసిన్, బాగా పనిచేస్తుందంటారు. మునగాకు పొడి, లేకపోతే మునగాకు కూర, పచ్చడి, ఇట్లా చాలా రకాలుగా వాడుకోవచ్చు. అట్లా ఈ కారు మునగ చాలా మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి దీనికి. తర్వాత ఇంకోటి ఏంటంటే దీనికి ఎలక్ట్రికల్ లైట్ పడకూడదు. ఇది ఎప్పుడు మెడిసిన్ లాగా పనిచేస్తుందంటే దీనికి ఎలక్ట్రికల్ లైట్ పడకూడదు. డే లైట్ అండ్ మూన్ లైట్, అలాంటప్పుడే ఇది అంత మంచి మెడిసిన్ లాగా పనిచేస్తుంది. చెప్పాను కదా, దీన్ని కారు మునగ అంటారు. ఈ చెట్టు మొదలు చూపిస్తాను, ఎంత పెద్దదో, ఎలా పడిపోయిందో చూపిస్తాను. ఇది ఈ మునగ చెట్టు మొదలు. ఇంతకుముందు ఎప్పుడు నేను మీకు చూపించలేదు. ఇది సంథింగ్ స్పెషల్, యూనిక్ ప్లాంట్ ఇన్ మై గార్డెన్. ఇది ఎంత పెద్ద చెట్టో చూడండి. అంత పెద్ద చెట్టు వాలిపోయింది. దీన్ని సర్వైవ్ చేయటానికి ట్రై చేస్తున్నాను. చూస్తాను ఎంతవరకు చేయగలను అనేది నేను చూస్తాను. చిన్న కర్రలతో సపోర్ట్ చేసి ట్రై చేస్తాను. దీంతోపాటు ఈ చెట్టు పడిపోవటం వల్ల నాకు జరిగిన అతిపెద్ద డ్యామేజ్, నా సొరమొక్క కట్ అయిపోయింది. కాపుకొచ్చిన సొరమొక్క కట్ అయిపోయింది. మీకు చూపిస్తాను. ఇది చూపిస్తున్నాను కదా, ఇది ఈ కాపుకొచ్చిన సొరమొక్క బాగా పైదాకా వెళ్ళింది. ఇప్పుడే పిందె పూత వస్తుంది. ఇక్కడ మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇప్పుడే పిందె పూత మొదలవుతోంది. అలాంటి స్టేజ్లో ఇది పడిపోయింది. కాకపోతే ఈ సొరమొక్కకున్న లక్షణం ఏంటంటే కణుపుకి దీనికి వేర్లు వస్తాయి. అందుకని చెప్పి నేను దీన్ని ఈ కుండీలో పెట్టి సర్వైవ్ అవుతుందేమో ట్రై చేస్తున్నాను. ఒకవేళ సర్వైవ్ అయితే మనం దీన్ని అచీవ్ చేసినట్లే నేను మీకు కూడా పోస్ట్ చేస్తాను. చూద్దాం, ఆశ బతుకుతుందేమోనని అత్యాశ అన్నమాట. అందుకని ట్రై చేస్తున్నాను. ఇవన్నీ నా ఆలు మొక్కలన్నీ పడిపోయినాయి. చూసారా ఎలా పడిపోయినాయో. కాకపోతే దుంపలు భూమిలో ఉంటాయి కాబట్టి బాగానే ఉంటాయి అనుకుంటున్నాను. ఎంత దుంపలు భూమిలో ఉన్నా ఆహారం తయారు చేయాల్సింది ఈ పై పార్టే కదా. సో చూద్దాం. విరిగిపోయినాయి ఎక్కడికక్కడ. ఇలా చూడండి, ఎక్కడికక్కడ కొమ్మలు విరిగిపోయినాయి. చూద్దాం సర్వైవ్ అవుతుందేమో చూస్తాను. చూద్దాం, ట్రై. ఇక్కడ చూడండి, ఎడాపెడా వచ్చిన వానకి నా బెండ మొక్కలు ఎంత బాగా కాయలు ఉన్నాయో చూడండి. విరిగి పాడిపోయినాయి, నేల వాలిపోయినాయి. అలాగే ఈ సొరమొక్క తీగలు కూడా తెగిపోయినాయి. ఇవన్నీ ఈ బెండ మొక్కలన్నీ కూడా వాలిపోయినాయి.
ఈ మొక్కలన్నీ కూడా వాలి పడిపోయినాయి. ములగ కొమ్మ విరిగిపడ్డ ములగ కొమ్మ, ఇంకో బెండ మొక్క. చూసారా ఎన్ని కాయలు కూడా ఎంత బలంగా ఉన్నాయో చూడండి. సో ఇవన్నీ పడిపోయినాయి. ఈ రకంగా ఎక్కడికక్కడ డ్యామేజ్ జరిగిపోయింది. నేను మీకు కొంచెమే చూపిస్తున్నాను. ఇంత చిన్న తోట ఇంత డ్యామేజ్ అయితే నాకు అదే అనిపిస్తుంది, పాపం ఆ రైతులు ఎంత కష్టపడుతున్నారో. ప్రతిసారి ఈ తడవైపోయింది అనుకోవటానికి లేదు, మళ్ళీ అతివృష్టి అనావృష్టి. దీంతో ఎంత సతమవుతున్నారో, గవర్నమెంట్ ఎంత సపోర్ట్ చేసినా వాళ్ళకి ఎంత కష్టమో అనిపిస్తూ ఉంటుంది. ఒక రకంగా మనకి పెరటి తోటలు, మిద్దె తోటలు ఇలాంటి కష్టకాలంలో సర్వైవ్ అవడానికి హెల్ప్ చేస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ప్రాబ్లం కూడా అవుతుంది. ప్రాబ్లం రెక్టిఫై చేసుకుంటూ ఎప్పటికప్పుడు ముందుకు సాగాలి. నిరాశ పడకూడదు. నిరాశ పడ్డామంటే మనం ఏం చేయలేం. ఇది ఇంకా చెయ్యొద్దు, మొక్కలు పాడైపోయినాయి అంటే అవ్వదు. ఇది ఒక రెగ్యులర్ ప్రాసెస్, కంటిన్యూస్గా మనం చేస్తూనే ఉండాలి, తప్పదు. సో మళ్ళీ మొదలు రబీ సీజన్కి మళ్ళీ కొత్త గార్డెన్ తయారు చేసుకుంటాను. ఓకే, ఈ ములగ చెట్టుని సర్వైవ్ చేయడానికి నేను 3 చోట్ల ఇలా కర్రలు పెట్టి నిలబెట్టాను. మీకు అనిపిస్తుందేమో ఇంత కష్టపడాల్సిన అవసరం ఉందా, కొట్టేయచ్చు కదా అని. కొట్టేయటం చాలా తేలిక, ఒక 5 నిమిషాల పని. కానీ ఇంత పెద్ద మొక్కని మళ్ళీ పెంచాలంటే చాలా కష్టం. మనుషులైతే మనల్ని మాటలతో బాధిస్తారు, పాపం ఇవి అలా చెయ్యవు. మనం వాటి కోసం తీసుకునే కేర్, దాని గురించి మనం ఇంకా ఆశగా చూస్తాయి. మనుషులు మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇదేం ఎక్స్పెక్ట్ చేయదు. చేతైతే 4 కాయలు ఇస్తుంది, లేతే లేదు. అన్నిటికంటే ముఖ్యంగా ఇంత పెద్ద చెట్టు పెంచడం మనకి మళ్ళీ చాలా కష్టం. ఏదో మెట్ట వేదాంత మధ్యలో వస్తూ ఉంటుంది. సో దీన్ని సర్వైవ్ చేయడానికి నేను 3 చోట్ల ఇలా కర్రలు పెట్టి నిలబెట్టాను. మొదలుకి దగ్గరగా ఇలా పెద్ద కర్ర తీసుకున్నా, చాలా పెద్ద ఇది తీసుకుని దీన్ని పెట్టాను. తర్వాత ఇంకా 2 పెట్టాను, చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక కర్ర, పంగల్ కర్ర అంటాం కదా, అలా 2 వైపులా అలా పెట్టింది. కొమ్మకి సపోర్ట్ చేస్తూ అలా పెట్టి పైకెత్తి నేలకి సపోర్ట్ చేస్తూ ఇలా నుంచోబెట్టాను అన్నమాట. అలా చూడండి, పంగ కనిపిస్తుంది కదా, ఆ పంగలో మనం కొమ్మని ఇరికిచ్చి చూడండి, కదిలిస్తున్నాను. కొమ్మని ఇరికిచ్చి దీన్ని మనం ఈ కట్టని స్ట్రాంగ్గా నిలబెట్టాలన్నమాట. ఇది దానికి సపోర్ట్ ఇస్తుంది పడిపోకుండా. అట్లాగే ఇంకోటి కూడా పెట్టాను చివర్లో, అది కూడా చూపిస్తాను. సో ఇక్కడ ఇంకొక కర్ర, ఒక కట్టె అనమాట. అంటే చివర్లో ఇట్లా 2 పంగలుగా ఉండేటట్టు తీసుకున్న కట్ట, మధ్యలో ఒరిగిపోయిన కొమ్మని ఇరికిచ్చి దీన్ని సపోర్ట్ చేస్తూ నుంచోబెట్టడం జరిగింది. సో ప్రస్తుతానికైతే కొమ్మలు నిలబడ్డాయి. సర్వైవ్ అవుతాయా లేదా అనేది మెల్లగా చూద్దాం. ఇలా మనం కర్రలు సపోర్ట్ చేసుకుంటూ మొక్కల్ని కొంతవరకు కాపాడుకోవచ్చు. చూద్దాం కాపాడుకోగలమో లేదో. మొక్క మరి ఇంత పెద్ద మొక్క కదా, మన ప్రయత్నం అయితే మనం చేస్తున్నాము, చూద్దాం. సక్సెస్ అవుతానని అనుకుంటున్నాను. ఈ వానలు తగ్గితే కానీ మనకి పూర్తి క్లియర్ పిక్చర్ తెలియదు, చూద్దాం. ఇప్పుడు నేను ప్రూన్ చేసుకోవటం కూడా ఈజీ మెథడ్స్ చూపిస్తాను. ఓకే, ఇప్పుడు మన దగ్గర ప్రాపర్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి అనుకోండి, ఎంత కష్టమైనా చాలా ఈజీగా చేసేసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కట్టర్. దీంతో మనం ఎంత పెద్ద బలమైన కొమ్మలు కూడా చాలా ఈజీగా కట్ చేసేస్తాము. ఈ గోరింట కొమ్మ వంగింది కదా, నేను ఇప్పుడు గోరింట కొమ్మని కట్ చేసేస్తున్నాను. వితిన్ స్ప్లిట్ సెకండ్స్ కట్ చేస్తాము. ఎక్కువ ప్రెజర్ కూడా పెట్టక్కర్లేదు, చాలా ఈజీగా కట్ చేస్తాము. ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్, ఈజీ మెథడ్స్ మనం ఫాలో చేస్తే గార్డెనింగ్ ఏమి కష్టం కాదు. 70 ఏళ్ళ వాళ్ళు, 80 ఏళ్ళ వాళ్ళు, 90 ఏళ్ళ వాళ్ళు కూడా ఓపిక ఉంటే చేయగలుగుతారు. ఓన్లీ ద థింగ్ స్పిరిట్ టు డూ ద వర్క్ అండ్ మేనేజ్ చేసుకోవటం తెలివితేటలు ఉండాలి. ఎంతో కష్టమైన పనైనా మనం చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇలా చూపిస్తున్నాను ఇక్కడ మీకు. చూసారు కదా ఎంత పెద్ద గట్టి కొమ్మ. వితిన్ సెకండ్స్
వీ కెన్ కట్. దీంట్లో ఏమాత్రం కష్టం లేదు. ఇంత పెద్ద కొమ్మ నేను ఎందుకు కట్ చేశాను అనుకుంటున్నారు కదా, ఇది కట్ చేయలేదనుకోండి ఇదంతా ఇటు వాలిపోయి ఇది అటువైపు ఉంది, మొత్తం వాలిపోయి ఇటువైపు ఇక్కడున్న మొక్కలన్నిటికీ ఎండపడదు. ఎండపడకపోతే మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. చూడండి చూపిస్తున్నాను, ఎంత ఈజీ అంటే సెకండ్స్లో మనం కట్ చేయగలుగుతాం. సెకండ్స్. ఓకే వ్యూయర్స్, ఇక్కడ ఈ కొమ్మల్ని ఎలా ప్రూన్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను చూడండి. ఓకే, చూసారు కదా. అలాగే ఇక్కడ మన ప్రెసిడెంట్ రోజు కూడా పడిపోయింది కదా, దీన్ని కూడా నేను కట్ చేస్తున్నాను. కట్ చేసేయాలి ఫస్ట్, దీన్ని కట్ చేయాలి. కట్ చేసినాక దీన్ని స్ట్రైట్గా నిలవబెడతాను. ముందైతే కట్ చేయటం చూపిస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, మన దగ్గర కరెక్ట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటే ఎంత హార్డ్ వర్క్ కూడా చాలా ఈజీగా చేసుకోగలుగుతాం, ఏమీ శ్రమ ఉండదు. చూడండి, ఒక్క నిమిషం పని, ఒక నిమిషం కంటే కూడా తక్కువే పడుతుంది. ఎంత కష్టమైన పని కూడా. చూడండి అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇలా స్ట్రైట్ చేయాలి. స్ట్రైట్ చేసి ఇలా దీన్ని ఇప్పుడు నేను స్ట్రైట్ చేయాలి. స్ట్రైట్ చేసి మళ్ళీ మొదట్లో మట్టి పోసి దీన్ని స్ట్రాంగ్ చేస్తాను. ఎందుకంటే రూట్స్ అన్నీ ఇక్కడ ఈ రూట్స్ అన్నీ బాగా కదిలిపోయినాయి. ఈ రూట్స్ అన్నీ కదిలిపోయినాయి కాబట్టి నేను ఇదంతా స్ట్రైట్ చేసి దీనికి. సో మళ్ళీ కొత్త మొక్కలు. అలాగే ఈ కట్ అయిపోయిన కొమ్మలు ఉన్నాయి కదా, వీటిని అన్నిటిని ట్రిమ్ చేసి మళ్ళీ నేను టబ్బుల్లోనూ వాటిల్లోనూ నాటుతాను. తప్పకుండా మనకి కొత్త మొక్కలు వస్తాయి. ఇలా రోజెస్ని మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన మదర్ ప్లాంట్ని బతికించుకోవటం, అలాగే ఈ కొమ్మల్ని నాటుకోవటం. తర్వాత ఇక్కడ కట్ చేసేసాను కదా, ఈ కట్ చేసిన దగ్గర మనం పేడ ముద్ద పెట్టాలి. పేడ ముద్ద పెడితే కనుక ఈ కట్టింగ్స్లోంచి ఇన్ఫెక్షన్ అనేది మొక్కలోకి వెళ్ళదు. అందుకని ఇక్కడ పేడ ముద్దలన్నా పెట్టాలి, లేకపోతే ట్రైకోడర్మా విరిడి అన్నా రాయాలి. కాకపోతే ఇప్పుడు మళ్ళీ వాన వస్తుంది అంటున్నారు. నేను ట్రైకోడర్మా విరిడి రాస్తే కారిపోతుంది. పేడ ముద్దలు పెడితే అవి గట్టిగా పట్టుకొని ఉంటాయి. సో వీటన్నిటికీ నేను పేడ ముద్దలు పెడతాను. ఇలా మనం మన దగ్గర ఉన్న ప్రతి మొక్కని ప్రొటెక్ట్ చేసుకోవాలి. చచ్చిపోతే చాలా ఈజీ, ప్రొటెక్ట్ చేయడం చాలా కష్టం. సాధ్యమైనంత వరకు ప్రొటెక్ట్ చేసుకుందాం. మళ్ళీ ఇంత గార్డెన్ డెవలప్ చేయాలంటే చాలా కష్టమైన విషయం. అందుకని కొన్ని టిప్స్ ఫాలో చేస్తూ, ఈజీ మెథడ్స్ ఫాలో చేస్తూ, శ్రమ లేకుండా, ఇబ్బంది పడకుండా మనం చిన్న చిన్న టెక్నిక్స్ ఫాలో చేసి గార్డెన్ని మళ్ళీ సర్వైవ్ చేసుకోవాలి. ఓకే, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ ఇట్. కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.